బీసీలకి పెద్దపీట వేసేది తెలుగుదేశం పార్టీ అనే చందంగా ఈ రోజున పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర నాయకులు అవుతున్నారు, అధ్యక్ష పదవుల్లో. ఎలా చూడాలమ్మా? అందరికీ నమస్కారాలు. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగు వాళ్ళ కోసం బీసీల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల అందరి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అదే దశగా తెలుగుదేశం పార్టీ అన్నగారు ఎప్పుడూ పెద్దపీట వేస్తూ ఆనాడు ఒకసారి వెనక్కి వెళ్తే యువతకి రైతు కుటుంబంలో ఉన్న అన్ని వర్గాలకి బీసీలకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంలో కానీ క్యాబినెట్ ర్యాంకుల్లో కానీ ఆనాడు ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్న తరుణం గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బీసీలకి పెద్దపీట వేస్తూ ఆ బీసీల్లో నేను కూడా ఒక బీసీ మహిళని ఇవాళ 4 పర్యాయాలు ఎస్కోట్ నియోజకవర్గ శాసనసభ్యురాలుగా పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా బీసీలు అందరినీ కూడా గౌరవించుకుంటూ ఒకసారి మనం వెనక్కి వెళ్తే అధ్యక్షులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అనేక మంది పెద్దలను బీసీ కులాల్లో ఉన్న వాళ్ళే అధ్యక్ష పదవుల్లో అధిరోహిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ వెళ్తున్న తరుణంలో ఇవాళ మా విశాఖ పార్లమెంట్లో పల్లా శ్రీనివాస్ గారు కూడా ఒక బీసీ వర్గానికి చెందిన శాసనసభ్యులు భారీ మెజార్టీతో రాష్ట్రంలో ఇవాళ సుమారు 96,000 చిల్లర మెజార్టీతో గాజువాక నియోజకవర్గ ప్రజలందరూ కూడా గెలిపించారు. మరి అటువంటి బీసీ వర్గానికి ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారు పల్లా శ్రీనివాసరావు గారిపై ఎంతో నమ్మకం, గురుతుల బాధ్యతతో ఇవాళ తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధ్యక్షులుగా ఇవాళ ఎంపిక చేసి ప్రమాణ స్వీకారం ఇవాళ మేము ఒక పావు గంటలో చేయబోతా ఉన్నారు పల్లా శ్రీనివాసరావు గారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. బీసీలను గౌరవించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అనే విధంగా దానికి ఉదాహరణ ఇవాళ పల్లా శ్రీనివాసరావు గారే అనే ఒక బీసీ కులంలో ఉన్న బీసీ మహిళగా ఇవాళ నేను గౌరవ చంద్రబాబు నాయుడు గారికి బీసీలందరి తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో బీసీలని అణగదొక్కే విధంగా అనేక రకాల వాళ్ళ మీద కేసులు కానివ్వండి, ఈ రోజున మీరు ప్రత్యేకంగా బీసీల కోసం చట్టాలను కూడా రూపొందించే క్రమంలో బీసీలకు మళ్ళీ మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని. బీసీలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో మంచి రోజులే నాయన. ఆనాడు అన్నగారు కావచ్చు, ఈనాడు చంద్రబాబు గారు కావచ్చు. ఒకసారి వెనక్కి వెళ్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు బీసీలను అణగదొక్కాడు. ఆయన కుమారుడు కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో బీసీలను అణగదొక్కుతూ మంత్రివర్గంలో ఏ ఒక్కరికి కూడా అవకాశాలు లేకుండా, కార్పొరేషన్లో ఏ అవకాశాలు లేకుండా ఎవరైనా మాట్లాడితే బీసీ కులాల్లో ఉన్న అన్ని వర్గాల మీద తప్పుడు కేసులు పెట్టి ఆత్మహత్యలు గురి చేసుకునే విధంగా జైలుల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు. బీసీలకు అన్యాయం జరిగింది అంటే అది జగన్ ప్రభుత్వంలో అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా ఇప్పటికే అన్ని వర్గాల వారు చూశారు. ఇదైతే వాస్తవం. బీసీలను అడగదొరికిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే జగన్ అని చెప్పి, గత ముఖ్యమంత్రి అని చెప్పి గంటాపళంగా నేను బీసీ మహిళగా చెప్తా ఉన్నాను. చివరిగా ఒక బీసీ వ్యక్తికి సంబంధించి శాసనసభ్యుడిగా శాసనసభ సమావేశాలకు అధ్యక్షుడిగా అయ్యన్న పాత్రుడు గారిని నియమించిన తరుణంలో ఆయన్ని కనీస గౌరవ మర్యాదలతో తీసుకురాకుండా ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడిగే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ఎలా చూడాలమ్మా? ఇది ఎంత దురదృష్టం అంటే ఇంకా బీసీల మీద ఆయన కక్ష పోలేదు. ఒక బీసీ నాయకుడిగా ఉన్న ఆయన నేను ఎందుకు గౌరవం ఇవ్వాలి అని ఒక దురుద్దేశంతో ఇవాళ కనీస గౌరవ మర్యాదలు కూడా లేకుండా, స్పీకర్ అంటే అందరి వారు అనే విధంగా గౌరవించకుండా, కనీసం ఆనాడు ప్రమాణ స్వీకార సమయంలో కూడా అసెంబ్లీలో లేకుండా తిరిగి ఒక మొండి నెపంతో ఇవాళ ఆయన ఏదైతే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఎలా ఇస్తారు ప్రతిపక్ష హోదా? ఆయనే మాట్లాడారు. గతానికి ఒకసారి వెళ్ళి అసెంబ్లీలో రికార్డులు తిరగేస్తే ఆయన మాట్లాడిన మాటలే ఆయనకు తెలుస్తాయి. మేము అంతకంటే ఇంకా విమర్శ చెయ్యం. ఏదైనా బీసీలకి అగౌరవపరిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని గంటాపళంగా నేను చెప్తా ఉన్నాను.